Hi students, good morning everybody. ఈరోజు మనం BA థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్లో 6th పేపర్ 6th BA థర్డ్ ఇయర్ 5th సెమ్ పేపర్ 6th సంబంధించిన సిలబస్ను గురించి సంక్షిప్తంగా ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. థర్డ్ ఇయర్లో 5th సెమిస్టర్లో చరిత్రకు సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి. ఒక పేపర్ మనకి మోడర్న్ వరల్డ్ హిస్టరీ, పేపర్ 5th కింద మోడర్న్ వరల్డ్ హిస్టరీ ఉంటే, పేపర్ 6th కింద హిస్టరీ ఆఫ్ తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి పేపర్ ఉండటం జరుగుతుంది. ఇది విద్యార్థులు గమనించాలి. 5th పేపర్ మోడర్న్ వరల్డ్ హిస్టరీ అయితే 6th పేపర్ తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి. దీంట్లో మొత్తం మనకి 4 క్రెడిట్స్ ఉంటాయి. మనకి 1st, 2nd, 3rd, 4th సెమిస్టర్లలో మొత్తం మనకి 5 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఈచ్ వన్ సెమిస్టర్లో మనకు 5 యూనిట్స్ ఉంటాయి. 5th సెమిస్టర్కి వచ్చేసరికి మనకి 4 క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. అంటే 4 యూనిట్లు మాత్రమే ఉండటం జరుగుతున్నది. సో ఇందులో ఉండేటటువంటి ఆ 4 యూనిట్ల పేర్లు మీరు రాసుకోండి. యూనిట్ 1 ప్రాచీన తెలంగాణ చరిత్ర, యాన్సియంట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. హియర్ దీంట్లో మనం ప్రాచీన తెలంగాణ చరిత్రకు గల ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏంటి, ఏ ఆధారాలు ఇక్కడ ప్రాచీన తెలంగాణ చరిత్రను గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, అవి ఎక్కడెక్కడ మనకు లభించినాయి, వాటి ద్వారా మనకు ఏ రకమైనటువంటి సమాచారం లభిస్తున్నది అనే కోణంలో మొత్తం ఆధారాలలో తెలుసుకోవటం జరుగుతుంది. అలాగే చరిత్ర పూర్వయుగం గురించి కూడా మనం తెలుసుకుంటాం. దీంట్లో చరిత్ర పూర్వయుగం అంటే దీంట్లో తెలంగాణ ప్రాంతంలో చరిత్ర పూర్వయుగంలో మానవ సంచారం ఉండేదా, ఒకవేళ ఉంటే వారు ఎక్కడెక్కడ జీవించినారు, మరి వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉండేది, వాళ్ళు ఏ రకాలైనటువంటి పరికరాలు పనిముట్లు వాడినారు, వారు ఏ ప్రాంతాలలో జీవించినారు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు ఏంటి, అన్నీ కూడా మనం దీంట్లో నేర్చుకుంటాం. మీరు కింది క్లాసు తరగతులలో నేర్చుకొని ఉండొచ్చు. స్కూల్ లెవెల్ ఇది పాతరాతి యుగం అని, మధ్యరాతి యుగం అని, తర్వాత మనకు నవీన శిలాయుగం అని, తర్వాత బృహత్ శిలాయుగం అని, ఇలా మీరు నేర్చుకుని రావచ్చు. ఇంటర్ లెవెల్లో ప్లస్ 10th, 9th, 8th, 7th స్టాండర్డ్లో కూడా నేర్చుకోవచ్చు. సో ఆ రాతి యుగానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా దీంట్లోనే మనకు ఉంటుంది. ప్రతి రాతి లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఆ రాతి యుగాలలో మన తెలంగాణ ప్రాంతంలో మానవులు నివసించిరా, ఒకవేళ నివసిస్తే ఎక్కడ నివసించారు, వాళ్ళు నివసించారు అనడానికి మనకు లభించినటువంటి ప్రూఫ్స్ ఏంటి, ఆధారాలు ఏంటి అనేటటువంటి అంశం మీద మనకు ఇక్కడ చర్చ ఉంటుందండి. అలాగే రెండవ టాపిక్ దీంట్లోనే శాతవాహనులు అనేటటువంటి రాజవంశం గురించి మొత్తం సమాచారాన్ని దీంట్లో నేర్చుకోవటం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ మనకు శాతవాహన వంశస్థులు, ద ఏజ్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహన సామ్రాజ్యం. మరి శాతవాహనులు ఎవరు? శాతవాహన వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? వాళ్ళు ఎప్పుడు ఈ రాజవంశాన్ని స్థాపించారు? మరి ఈ శాతవాహన వంశం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఆధారాలు ఏంటి? మరి వీళ్ళ యొక్క రాజకీయ చరిత్ర ఏంటి? ఏ రాజులు ఇక్కడ శాతవాహన వంశాన్ని ఏ ప్రాంతాన్ని పరిపాలన చేసినారు? వాళ్ళ పరిపాలనా కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటి? అన్నీ దీంట్లో నేర్చుకుంటాం. తర్వాత శాతవాహనులు ఇలాంటి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. వాట్ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి ఫాలోడ్ బై ద శాతవాహనాస్, అది కూడా మనం నేర్చుకుంటాం. అలాగే శాతవాహనుల కాలంలో సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉండేవి? సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులను గురించి కూడా మనం దీంట్లో సంక్షిప్తంగా నేర్చుకుంటాం. అలాగే శాతవాహనులు ఎలా పతనం చెందారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. అంటే మొత్తానికి మొదటి యూనిట్లో మనం ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ హిస్టరీని ఈ ఫస్ట్ లెసన్లోనే మనం నేర్చుకుంటాం. కొంత మనకు దీంట్లోనే తెలుస్తుంది. ఇక రెండవ యూనిట్ ఏంటంటే శాతవాహన అనంతర యుగ విశేషాలు. దీన్ని ఇంగ్లీష్లో సింపుల్గా పోస్ట్ శాతవాహన పీరియడ్ అని పిలుస్తారు. అంటే శాతవాహనులు పతనం చెందిన తర్వాత వాళ్ళ సామ్రాజ్య పునాదుల మీద ఏ రాజవంశాలు ఇక్కడ పరిపాలన చేసినాయి అనేటటువంటి అర్థాన్ని ఇవ్వటం కోసం ఈ యొక్క టైటిల్ని ఇవ్వటం జరిగింది. శాతవాహన అనంతర యుగ విశేషాలు, ద ఏజ్ ఆఫ్ పోస్ట్ శాతవాహన పీరియడ్. దీంట్లో కొన్ని రాజవంశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సంక్షిప్తంగా నేర్చుకుంటాం. మరి వాళ్ళు ఎవరెవరు? ఈక్ష్వాకులు, ఈక్ష్వాక వంశస్థుల గురించి, వాళ్ళ పరిపాలనా విధానం గురించి, అలాగే వాళ్ళ పరిపాలనా కాలంలో జరిగినటువంటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత విష్ణుకుండినీళ్ళు ఎప్పుడు పరిపాలన చేసిరు, ఎక్కడ పరిపాలన చేసిరు, ఎవరెవరు ఇక్కడ పరిపాలన చేయటం జరిగింది, వాళ్ళు తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటి కోణంలో కూడా మనం ఇక్కడ పూర్తి సమాచారాన్ని చర్చించుకోవటం జరుగుతుంది. ఇక మూడో రాజవంశం చాళుక్య వంశస్థులు. చాళుక్య వంశస్థులు కూడా తెలంగాణ ప్రాంతంలో వివిధ కాలంలో వివిధ ప్రాంతాలను వివిధ చాళుక్య వంశస్థులు ఇక్కడ పరిపాలన చేయటం జరిగింది. వాళ్ళల్లో 3 ఫ్యామిలీస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. బాదామి చాళుక్య వంశస్థులు, వేములవాడ చాళుక్య వంశస్థులు, ముదిగొండ చాళుక్య వంశస్థులు మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలన చేశారు. మరి వాళ్ళు తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి ఎటువంటి సేవ చేశారు, వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంది, తర్వాత వాళ్ళ పరిపాలనా కాలంలో సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉండేవి అన్నిటినీ ఇక్కడ మనం నేర్చుకోవటం జరుగుతూ ఉన్నది. ఇది సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి సమాచారం. ఇక మూడవ పాట మనకు కాకతీయుల యుగం, ద ఏజ్ ఆఫ్ కాకతీయాస్ అని పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇంకా మీరు ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్లో కావచ్చు, కాకతీయుల మీద తప్పకుండా చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో చేసేటటువంటి కొన్ని రిక్రూట్మెంట్లలో తెలంగాణ చరిత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా కాకతీయుల యుగం మీద తప్పకుండా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే
తెలంగాణను పరిపాలన చేసినటువంటి రాజవంశస్థులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులే. వాళ్ళు మన తెలంగాణ చరిత్రకు సంస్కృతికి ఎనలేని సేవ చేశారు. దానికి ఆధారాలు కూడా చాలా చాలా లభ్యం కావటం జరుగుతుంది. మరి దీంట్లో ఏ అంశాలను మనం పూర్తిగా నేర్చుకుంటాం అంటే కాకతీయులు ఎవరు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, తర్వాత కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చింది, తర్వాత కాకతీయ వంశస్థులు సంక్షిప్త సమాచారం ఏంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంది, తర్వాత ఏ రాజులు కాకతీయ వంశాన్ని పరిపాలన చేశారు అన్నీ సంక్షిప్తంగా ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే కాకతీయుల పరిపాలనా విధానం ఎలా ఉండేదో కూడా నేర్చుకుంటాం. తర్వాత కాకతీయుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితుల గురించి కూడా మొత్తం నేర్చుకుంటాం. దాంతోపాటు కాకతీయులు ఎలా పతనం అయిపోయారు కూడా నేర్చుకోవటం జరుగుతుంది. ఇక మీ అందరికీ తెలిసిందే సమ్మక్క సారక్క జాతర. ఆ సమ్మక్క సారక్క జాతర బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా దీంట్లోనే నేర్చుకుంటాం. ఇక దాంతోపాటు కాకతీయుల పతనాంతరం ముసునూరి నాయకులు, రేచర్ల నాయకుల గురించి కూడా మనం నేర్చుకోవటం జరుగుతుంది. ముసునూరి నాయకులు, రేచర్ల పాలకుల గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇది పూర్తిగా కాకతీయుల కాలానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను గురించి ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకోవటం జరుగుతుంది. ఇక ఫైనల్గా యూనిట్ 4 గోల్కొండ కుతుబుషాయిలు. గోల్కొండ చెప్పగానే మనకు గుర్తొస్తుంది. ఇట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్ట్. ఇప్పటికీ కూడా మంచి చారిత్రక దర్శనీయ ప్రదేశం. ఇది ఎక్కడ ఉన్నది? నియర్ హైదరాబాద్ సిటీ. గోల్కొండ హైదరాబాద్ సిటీకి నియర్ దాదాపు ఒక 13-15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కుతుబుషాహీ రూలర్స్. కుతుబుషాయిలకు అది క్యాపిటల్గా ఉన్నటువంటి ప్రాంతం, శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. మరి దాని నుంచి పరిపాలన చేసినటువంటి పాలకులు కుతుబుషాహీ పాలకులు, వంశస్థులు, ముస్లిం పాలకులు. వీళ్ళు చాలా సుదీర్ఘకాలం పాటు ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాజ్యం ఏలేరు. అందులో మరి ఏ రాజులు ఇక్కడ పరిపాలన చేశారు, మరి వాళ్ళ చరిత్రకు ఉపయోగపడేటటువంటి ఆధారాలు ఏంటి, ఏ కాలంలో ఏ రాజులు పరిపాలన చేశారు, వాళ్ళ పాలనా కాలంలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఏంటి అనే సమాచారాన్ని ఇక్కడ పూర్తిగా నేర్చుకుంటాం. తర్వాత కుతుబుషాయిలకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం ఎలా ఉండేదో కూడా నేర్చుకుంటాం. ఏ పరిపాలనా విధానాలను, పద్ధతులను వీళ్ళు ఇక్కడ అవలంబించారు. ఎందుకంటే మిగతా టైం కాకతీయుల వరకు మనకు పరిపాలన వ్యవస్థ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పరిపాలన చేసినటువంటి పాలకులు అంతా. కానీ ఇక్కడ వీళ్ళు ముస్లిం పాలకులు కాబట్టి వాళ్ళ పరిపాలన విధానంలో ఎక్కువగా షరియత్ చట్టాలను అమలుపరిచారు. అంటే ఖురాన్ న్యాయ సూత్రాలను ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళ పరిపాలన విధానాలు, పద్ధతులను కూడా నేర్చుకుంటాం. ఇంకా వీళ్ళ పాలనా కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులను కూడా నేర్చుకోవడం జరుగుతున్నది. మొత్తం కుతుబుషాహీ రూలర్స్ సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థను సంక్షిప్తంగా ఇక్కడ నేర్చుకుంటామండి. ఇక ఇందులో చివరిది సర్దార్ సర్వాయి పాపన్న తిరుగుబాటు, అది కూడా నేర్చుకోవటం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న వాజ్ ఏ గ్రేట్ అండ్ బ్రేవెస్ట్ పర్సన్ in the contemporary period of the
Golconda Qutub Shahi rulers. After decline of the Golconda Qutub Shahis, he ruled sometime from the Bongiri Fort or Golconda Fort. After some he defeated from another rulers. But a simple and common man should be ruled this region from the Golconda. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, కామన్ మ్యాన్, తన అసమానమైనటువంటి ప్రతిభా పాఠవాలతో గోల్కొండ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కొంతకాలం పరిపాలన చేసింది. మరి ఆయన ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది? సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను మొత్తం కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇది మొత్తం మన 6th పేపర్కు సంబంధించినటువంటి తెలంగాణ చరిత్రకు సంస్కృతికి సంబంధించినటువంటి సిలబస్గా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఒక్కొక్క లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ మొత్తం కూడా మనం నేర్చుకోవటం జరుగుతుందండి. కాబట్టి మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19 లేదా కరోనా నేపథ్యంలో ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీకు ఏదో ఒక విధంగా న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం వారు ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసులు మీరు సద్వినియోగపరచుకొని తగినటువంటి మెటీరియల్ని తెచ్చుకొని తెలుగు అకాడమీ బుక్స్ తెచ్చుకొని ఈ సిలబస్ని వింటూ పరీక్షకు మీరు సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, రేపటి క్లాసులో మనం ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలను గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం.